ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా, ప్లీజ్ అమ్మా. తాళి కట్టే క్షణం వరకే ఇక్కడుందాం, ఆ మరుక్షణమే వెళ్ళిపోదాం. కాదనకమ్మా. సరేరా, పెళ్లి కాగానే మాత్రం ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. సరే అమ్మా, థ్యాంక్ యూ. శారదా, అది గనక నీ కూతురు జ్యోతి అయితే మాత్రం నీ కళ్ళ ముందే నా కోపాన్ని దానిమీద చూపించి తీరతాను. ఇందులో రెండో ఆలోచనే లేదు. ఎంత ప్రేముంటే గోరింటాకు పెట్టుకున్న చేతులు అంత ఎర్రగా పండుతాయంటారు. నా దొరబాబు మీద నాకు ఎంతో ప్రేముంది. కానీ ఏం లాభం, కళ్ళ ముందు తనున్నా కూడా ప్రేమగా దగ్గర కాలేకపోతున్నాను. ఈ పరిసరాల్లో ఎవరూ లేరు. నేను చెప్పాలనుకున్నది జ్యోతికి చెప్పేయచ్చు. నేను పెట్టే ఈ పరీక్ష వల్ల తన మనసు బాధపడుతుంది, టెన్షన్ పడుతుంది. తను జ్యోతినా వర్షానా అని తెలుసుకోవాలంటే నేను కాస్త కఠినంగా ఉండక తప్పదు. నేను వేసిన ఈ ప్లాన్ వల్లనే తను జ్యోతి అని బయటపడుతుంది. దేవుడా, ఈ విషయంలో నేను నా కూతుర్ని బాధ పెట్టక తప్పడం లేదు. నన్ను క్షమించు. వర్ష, వర్ష, ఏంటి పెద్దమ్మా? నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. రామరాజు కనిపించట్లేదు. ఇంట్లో ఎవరు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారమ్మా? అయ్యో, ఇప్పుడేం చేయాలో తెలియడం లేదే. ఎలాగరా భగవంతుడా? ఏమైంది పెద్దమ్మా? ఎందుకలా టెన్షన్ గా ఉన్నావు? రాజీవ్ కొండ మీద గుడికి వెళ్తుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందమ్మా. నాకిప్పుడు ఎవరో కాల్ చేసి చెప్పారు. నాకు చాలా భయంగా ఉంది వర్ష. రాజు గారికి యాక్సిడెంట్ అయిందా? అవునమ్మా. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. వాళ్ళమ్మకి ఫోన్ చేసి చెప్పాలి. నువ్వెక్కడికి వెళ్తున్నావు వర్ష? నేను యాక్సిడెంట్ జరిగిన చోటికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూస్తాను. మీరు రామరాజు వాళ్ళకి చెప్పండి. లేట్ అయితే రాజీవ్ గారికి ప్రాబ్లం అవుతుందేమో. ఎవరైనా హాస్పిటల్కి తీసుకువెళ్లారో లేదో. తెలుసు జ్యోతి, రాజీవ్కి ఏమైనా అయ్యిందంటే నువ్వు తట్టుకోలేవు. నువ్వు బయటపడ్డానికే ఈ అబద్ధం చెప్పాను. పెద్ద యాక్సిడెంటే, స్పాట్లో ప్రాణం పోయినట్టుంది. దేవుడా, నా దొరబాబుకి ఏం కాకూడదు. ఏమైంది? ఎవరో ఏమమ్మా, పాపం లారీ గుద్దేసి వెళ్ళిపోయింది. దొరబాబు, దొరబాబు, దొరబాబు. మనం వచ్చిన పని అయితే అయిపోయింది. ఇక పదండ్రా వెళదాం. పదండి పదండి.